అని చెప్పింది. ఓ మనం ఇంత నమ్ముతున్నారు, మన నిజాయితీ నమ్ముతున్నారు అని నాకు సంతోషించాను. నాకు ఇదంతా సంతోషం ఫీల్ అవుతున్నాను. ఎస్, లైఫ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీనెస్ సాడ్నెస్ ఉంటుందో ఏమో. మై మదర్ పోయారు కానీ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్, ఆల్ ప్లస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి సమయంలో మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న, నేను ఇప్పుడు 10 yearsగా జగన్ గారిని చూస్తున్నానండి. నేను అదే చెప్పాను, నేను నా స్పీచ్ మీరు ఫుల్గా వింటే మీకు దీనికి కూడా ఆన్సర్ ఉందండి. అందులో బేసికల్గా మాకు ఆయనకి ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది, మీ అందరికీ తెలుసు. అది ఆ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది కూడా నేను చెప్పేశాను. ఆ తర్వాత మీరు ఎలాగ ప్రజలు ఎలా చూస్తున్నారో మేము జగన్ గారిని చూస్తూ వచ్చామని చెప్పాను. నేను చూస్తూ వస్తున్నప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ క్లీన్. ఆ తర్వాత కూడా హీ స్ట్రగ్లింగ్, హీఈస్ వర్కింగ్. సో యూ జస్ట్ వాచ్ ఎ పర్సన్. మీరు ఓవర్ నైట్ ఒక మనిషిని ఈ రోజు ఇలాగ అయిపోయింది, రేపు ఆయనకి వెళ్ళి ఓట్ చేసేస్తాం లేదా ఆయన సపోర్ట్ చేసేస్తామని అనుకోడండి. ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఏర్పడడానికి యూ విల్ టేక్ టైమ్. సో ఇన్ ది సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వాట్ జగన్ గారు హెస్ గాన్ త్రూ, వీ జెన్యూన్లీ బిలీవ్ దట్ so much of maturity has come in him and he's proved a right leader. The way ఆయన అడ్రస్ చేస్తున్న థింగ్స్ కానీ, the way he fights కానీ, the way అందరూ కలిసి ఆయన నొక్కేయాలని ప్రయత్నించడం కానీ లాస్ట్ ఎలక్షన్, ఇవన్నీ కూడా నిజాలు బయటపడుతున్నప్పుడు ప్రజలు ఎలా తెలుసుకుంటున్నారో మేము తెలుసుకున్నామండి. తెలుసుకొని ఈ సిచ్యువేషన్లో డెఫినెట్గా ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి ఎన్నికలు. అటు సెంట్రల్ గవర్నమెంట్ అవనివ్వండి, ఇటు స్టేట్ గవర్నమెంట్స్ అవనివ్వండి. సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్, సో మెనీ పార్టీస్, సో మెనీ లీడర్స్ హ్యావ్ కమ్ అప్. ఇలాగన్నీ ఆలోచించుకుంటున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్ గారి నాయకత్వం అయితే బాగుంటుందని మేము ఒక అనలైజేషన్ చేసుకొని, ఒక అనాలిసిస్ క్రియేట్ చేసుకొని మాకు సరైన అవకాశం వచ్చినప్పుడు వచ్చి జాయిన్ అయ్యామండి. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. అదేదా ఆయన కూనికోర్ అని చెప్తున్న రూమర్స్ అన్ని తప్పు అన్నారు. అన్ని తప్పే, ప్రతిదీ ఆరోపణే. ఇట్స్ అదర్ క్రియేటెడ్ అండి. అలాంటి ఒక మనిషి 10 ఏళ్ళుగా ఆయన రూపం చూపించకుండా ఉంటారా? ఉండగలుగుతావా? ఎవరైనా ఎప్పుడో ఎక్కడో కోపం వచ్చి ఏదో దాంట్లో మనం ఏంటి మనం చూపిస్తాము. సో ఆయన జగన్ గారి గురించి అలా చెప్పడం, యాక్చువల్గా రాజ్ ఠాకూర్ అని ఇంతకుముందు శాప్లో ఉన్నారు, ఆయన ఓ మాట అన్నారు, జగన్ ఈజ్ వండర్ఫుల్ పర్సన్, హీ విల్ నాట్ ఇండల్జ్ ఇన్ వైలెన్స్, నో వేర్ నో ఛాన్స్ అని ఓ మాట అన్నారు. అది సో ఈజ్ సచ్ ఎ నైస్ మ్యాన్. ఆయన వస్తే కూని గవర్నమెంట్ అయిపోతుంది అన్నట్టు రాంగ్ రూమర్ అండి, నమ్మకండి. అది మిగిలిన పార్టీస్ సృష్టించింది. అదే ఎంత సృష్టించినా ఆరోపణలు అవుతాయండి. ఎవరైనా ప్రూవ్ చేయనంత వరకు ఒక మనిషిని ఎట్లాగా రాంగ్ పర్సన్ అని చెప్పగలుగుతారు? సో వీళ్ళు ఇంతమంది ఇన్ని క్రియేట్ చేస్తున్నారు కదా, ఏదన్నా ఒకటన్నా ప్రూవ్ చేయగలుగుతున్నారా? ప్రూవ్ చేసిన రోజు మీరు అడగండి, మేము సమాధానం చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.